క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము, దేవుని ఆజ్ఞలను పాటించువాడవగా ఉన్నావా? ప్రియులారా, ఒకని తల్లి ఒక వ్యక్తిని ఆదరించినట్లుగా, ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా, మన పరమ తండ్రి అయిన దేవుడు మన ఎడల ఆ రీతిగా ప్రేమ కలిగి ఉన్నాడు. అంతేకాకుండా మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నారు. నిత్యము మనలను తన కనురెప్ప వలె కాపాడుతూ ఉన్నారు. జగత్తు పునాది వేయబడక మునుపే, నియమింపబడిన దినములు ఒక్కటైనను కాక మునుపే మన దినములన్నీ దేవుని గ్రంథములో లిఖితములై ఉన్నవి. అందుకే ఇశ్రాయేలీయులు రోజులు గడిచే కొలది తమ కొరకు ఒక రాజును అడుగుతారని దేవుడు గ్రహించాడు. కాబట్టి ఆ రాజు ఎలాంటి వాడై ఉండాలి, ఏ విధముగా జీవించాలి అని తండ్రి తన కుమారునికి తెలియజేసినట్లుగానే మోషే ద్వారా తెలియజేశాడు. ఆ రాజు ఇశ్రాయేలీయుల గోత్రికుడై ఉండాలని, అతడు అతిశయించకుండునట్లుగా గుర్రములను రథములను అధికముగా కలిగి ఉండకూడదు అని, అదేవిధముగా అతను రథముల నిమిత్తము తన ప్రజలను ఐగుప్తు పంపించకూడదని, అధికమైన స్త్రీలను వివాహము చేసుకొనకూడదని, విగ్రహారాధన చేయకూడదు, కనాను దేశ ప్రజల వలె నీ బిడ్డలను అగ్నిగుండము దాటించకూడదని ఈ విధముగా తండ్రి తన కుమారునికి చెప్పినట్లుగా చెప్పినాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు, వారిపై నియమింపబడిన రాజులు సైతము ఆ మాటలను చెవినిబెట్టక అవిధేయులై జీవించారు. ఫలితముగా దేవుణ్ణి బాధించుటే కాకుండా వారి బాధలకు వారే కారకులయ్యారు. న్యాయాధిపతుల గ్రంథంలో, అదేవిధముగా దినవృత్తాంతముల గ్రంథంలో మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులందరూ కూడా సూర్యచంద్రులను పశుపక్షాదులను పూజిస్తూ హేయమైన విగ్రహారాధనను చేశారు. అదేవిధముగా మహాజ్ఞాని అయిన సొలొమోను అనేక మంది భార్యలను వివాహము చేసుకున్నాడు. తత్ఫలితముగా వారు అతని హృదయంను త్రిప్పివేయగా అతడు విగ్రహారాధనకు లొంగిపోయాడు. రాజైన సౌలు తన పాపముల వలన దేవుడు అతనిని విడిచిపెట్టగా, సోదె చెప్పు వారిని ఆశ్రయించి తన భవిష్యత్తు తెలుసుకోవడానికి వెళ్ళాడు. అదేవిధముగా అత్యధిక కాలము పరిపాలించిన రాజైన మనష్షే తన కుమారులను కుమార్తెలను అగ్నిగుండము దాటించి విగ్రహారాధన చేసినాడు. ఈ విధముగా వీరందరూ కూడా అనేక విషయాలలో దేవుని పూర్తిగా మరిచిపోయి విడిచిపెట్టేసినారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తన వాక్యము ద్వారా దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలను జారీ చేశాడు, ఎన్నో హెచ్చరికలను ఇచ్చినాడు, ఎన్నో జాగ్రత్తలు చెప్పినాడు. మరి మన జీవితము ఏ విధముగా ఉన్నది, మనము ఏ విధముగా ఉన్నాము? ఆనాడు ఆ ప్రజలు, వారి రాజులు దేవుని మాట విని కూడా తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. తమ హృదయములో పాపమునకు చోటిచ్చారు. తమ ఇళ్లలో విగ్రహారాధన చేశారు. మరి మనము ఏ విధముగా ఉంటున్నాము? దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ప్రేమించాలని, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడమే దేవుని ప్రేమించడము అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మరి మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించే వారిగా ఉన్నామా? లేక నోటితో పెదవులతో దేవునిని ముఖస్తుతి చేస్తూ హృదయములో పాపము అవిధేయతను కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాము. దేవుణ్ణి ముఖస్తుతి చేయడం వలన పెదవులతో గణపరచడము ఉపయోగము లేదు, కానీ ఆయనను పూర్ణ ఆత్మతో మనము అనుసరించుట నేర్చుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహాగణుడా, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ లోకములో మీ బిడ్డలుగా జీవించుటకు మీరు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, అట్టి ఆధిక్యతను మేము కాపాడుకుంటూ ఆజ్ఞానుసారముగా జీవిస్తూ మీకు మాదిరికరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించుటకు మీ కృపచేత మమ్ములను బలపరచమని
యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.